హలో మై డియర్ కింగ్స్ అండ్ క్వీన్స్, వెల్కమ్ టు ట్వెన్ మూవీ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటంటే, మన యూట్యూబ్లో ఎవరు చూసినా సరే పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారు కదా. సరే, అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి నేను కూడా కొనడం జరిగిందనమాట. అదేంటనేది వీడియోలోకి వెళ్ళిపోదానండి. నేను పచ్చళ్ళు పర్చేస్ చేశారు అని చెప్పాను కదా ఫ్రెండ్. నేనైతే ఇద్దరి దగ్గర తీసుకున్నాను. ఒకటేమో అలేకియా చిట్టి పికిల్స్, అలాగే పల్లెటూరి పచ్చళ్ళు అని చెప్పేసి ఇద్దరి దగ్గర అయితే ఆర్డర్ చేశాను. అసలు నాకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఓవరాల్ గా కూడా చెప్తాను. నేను ఫస్ట్ చెప్పబోయేదైతే అలేకియా చిట్టి పికిల్స్ ఆర్డర్ చేశాను కదా. నేనైతే చికెన్ బోన్లెస్ పికిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను ఇది ఆర్డర్ చేసింది వచ్చేసి 16th అంటే సండేన ఆర్డర్ చేశాను. నాకు ఈవినింగ్ కల్లా షిప్పింగ్ చేసేసినట్టున్నారు. ఇంకా అందుకని ప్యాకింగ్ డేట్ వచ్చేసి 16th 3rd అనే మెన్షన్ చేశారనమాట. అలాగే మనకి ఇక్కడ ప్యాకెట్ మీద ఏమేమి రాశారు అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశారు అనేది రాశారు. అలాగే స్టోరేజ్ ఎలా చేసుకోవాలనేది కూడా మెన్షన్ చేశారనమాట. పచ్చడి ఎన్నాళ్ళు ఉంటుంది అని చెప్పేసి బెస్ట్ బిఫర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 16th డిస్పాచ్ చేసేసారు కదా. నా చేతికి 19th మధ్యాహ్నం 1 గంట కల్లా నా చేతిలో ఉందన్నమాట. అంటే 2.5 days లో నాకు డెలివరీ అనేది వచ్చేసింది. డెలివరీ మాత్రం సూపర్ గా చేశారనే చెప్పాలి. ఇంకా ప్యాకేజింగ్ వచ్చేస్తే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో ఈ ప్యాకెట్ అనేది వచ్చింది. నేను లీక్ ప్రూఫా కాదా అనేది కూడా చూపిస్తాను మీకు. ఇంకొకటి చెప్పాలి మీ అందరికి, ఈ అలేకియా చిట్టి పికిల్స్ నేను మొబైల్లోనే వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేశాను. ఇది మనకి ఓన్లీ 1/2 kg నుంచి అవైలబుల్ అండి. 1/4 కిలో కొనడానికి అసలు ఆప్షన్ లేదు. 1/2 కిలో లేదా 1 కిలో ఇంకా పైన ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు. 1/4 కిలో అయితే ఆప్షన్ లేదనమాట. సరే, ఇంకా నేను 1/2 కిలోనే ఆర్డర్ పెట్టాను. 1/2 కిలో వచ్చేసి మనకి 750 రూపాయలండి ధర. ఇంకా షిప్పింగ్ ఛార్జీలు ఎంత అనుకుంటున్నారు? 250 రూపాయలండి షిప్పింగ్ ఛార్జీలు. మొత్తం కలిపి 1000 రూపాయలు అనమాట. నాకు ఈ పచ్చడి ఇంటికి చేరాలంటే నేను ఖర్చు పెట్టింది 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో నేను 1 kg పచ్చడి పట్టేసుకోలేనంటారా? పట్టుకోవచ్చు. కానీ అసలు జనాలు పిచ్చగా తింటున్నారు, అన్నన్ని కేజీలు అయిపోతున్నాయి. ఏముందా ఈ పచ్చళ్ళకి? ఒక్కసారి ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటున్నారంట. అంత బాగున్నాయా పికిల్స్ టేస్ట్ అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇంకొక విషయం అనడం జరిగింది, సామాన్యులకి అందుబాటు ఉండే రేట్లు మార్చబడింది అని చెప్పేసి చెప్పారు. మరి సామాన్యులు 1000 రూపాయలు పెట్టి కొంటారంటారా? మీరే చెప్పండి. 1000 రూపాయలు పెట్టి ఒక సామాన్యుడు ముందుకు రాగలడంటారా? ఖచ్చితంగా రాలేరండి. సామాన్యులకి తగిన రేట్లు అయితే కావనే చెప్తాను నేను ఖచ్చితంగా. ఇంకా ఇది డెలివరీ కూడా నాకు త్వరగా రీచ్ అయిపోయిందండి. డెలివరీ జస్ట్ 2.5 daysలో నాకు చేతిలోకి వచ్చేసింది పికిల్. కాకపోతే నేను ఇది కూడా వచ్చాక చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట. వీళ్ళ పచ్చళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది రండి. ప్యాకేజింగ్ వచ్చేసి చాలా బాగా చేశారండి. ఈ వైట్ ప్యాకెట్ లో కొంచెం కాకపోతే కొంచెం కూడా లీకేజ్ ఎక్కడా అనేది కనిపించలేదు. చూడండి మీరే. సెకండ్ లేయర్ ప్యాకింగ్ లో కూడా చూసారు, ఒక్క డ్రాప్ కూడా బయటికి స్ప్రెడ్ అవ్వలేదు. చాలా బాగా చేశారు ప్యాకింగ్ అయితే. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది నార్మల్ గా పోల్చుకుంటే. అంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఆయిల్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ ఉందని చెప్పాలన్నమాట. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు చేసే ప్రమోషన్స్ అసలు భలే ఉంటాయండి. అసలు చూడనోళ్ళు ఎవరు ఉండరేమో కదా. నాకు ఒకసారి ట్రై చేయాలనిపించి నేను ఇంకా కొనుక్కున్నా అనమాట. ఒక లేడీ అయ్యుండి ఇంత బాగా ప్రమోషన్స్ చేయడం అంటే మామూలు మాట కాదండి. తను చేసే ప్రతిదీ కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ ఇన్స్టాలో పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. దానికి మాత్రం మనం చాలా మెచ్చుకోవాలి అలేకియా గారిని అయితే. బయట వాళ్ళు ఎవరితో అయితే పెయిడ్ ప్రమోషన్లు కూడా ఏం చేయించుకోలేదండి. సొంతంగా వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్ చేసుకుని బాగా క్లిక్ అయ్యారనే చెప్పాలి. ఎక్కడ చూసినా అలేకియా చిట్టి పికిల్స్, అలేకియా చిట్టి పికిల్స్,
పచ్చళ్ళ పైన ఎంత నెగిటివిటీ ఉందో చాలా మంది వరకు తెలిసే ఉంటది. కానీ ఆవిడ ఎక్కడా కూడా కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేయలేదండి. ఒకవేళ బ్యాడ్ కామెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి గట్టిగా అయితే సమాధానం చెప్పిద్ది. చాలా స్ట్రాంగ్ లేడీ. అసలు ఆ ప్రమోషన్లు చేసుకుని అడ్వర్టైజింగ్ చేసుకునే అందరి కళ్ళల్లో పడ్డారనమాట. అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చేస్తారండి. అంత గొప్పగా చేశారు కాబట్టి ఇప్పుడు అందరిలోకి వెళ్ళి అందరి మన్నలను పొందుతున్నారు. కానీ పచ్చళ్ళ టేస్ట్ చెప్తాను తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. అసలు కౌంటర్ వీడియోస్ ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ వస్తే వాటిని తీసుకుని కౌంటర్ వీడియోస్ చేయడం అయితే సహజం, ఇట్స్ ఓకే. మనం రివ్యూలు చేస్తున్నా కూడా వాటిని తీసుకుని కౌంటర్ వీడియోలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ చెప్పండి మీరు? మనం కొనుక్కున్నాం, ఊరికి ఏమి ఇవ్వలేదు కదా మనకు, వాళ్ళు కొనుక్కున్నాం కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి, ఆ సినిమా చూడడానికి మనం వెళ్తాం. బాగుంటే బాగుందని చెప్తాము, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం. బాగాలేదని చెప్పినందుకు మనల్ని డైరెక్టర్ నువ్వెందుకు అలా చెప్పావు అని క్వశ్చన్ చేసే అర్హత వాళ్ళకి లేదండి. ఎందుకంటే ఒకటి బయటకు వచ్చిందంటే దానిలో గుడ్డు ఉంటది, బ్యాడ్ ఉంటది. రెండింటినీ తీసుకోగలము అనుకున్నప్పుడే బిజినెస్ కి అర్హుడవుతాడు. ఇది వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్ సైజ్ అనేది పర్లేదు, ఇంత సైజ్ వచ్చింది. అసలు సప్పగా ఉంది ఫ్రెండ్స్, అసలు ఉప్పే లేదు. ఇంకా ఉప్పు పట్టిద్ది. స్పైసీ అంటారా, నేను స్పైసీ అనేది చాలా తక్కువ తింటాను. నాకైతే సరిపోయింది అనమాట స్పైసీనెస్ అయితే. ఎంత హోమ్ మేడ్ పచ్చళ్ళు అయినా సరే హైప్ ఇచ్చేసారు. కానీ అబ్బో అదిరిపోతాయేమో, సూపర్గా ఉంటాయేమో అనుకున్నా, అంతేం లేదు. ఇదిగోండి ముక్క ఒకటి ట్రై చేస్తున్నాను, పర్లేదు. ముక్కకు మాత్రం ఉప్పు మంచిగానే పట్టింది, బాగుంది. ముక్క బాగా గట్టిగా లేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది, తినొచ్చు. కాబట్టి నాకు టేస్ట్ ఏమి అంత గొప్పగా అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. వ్యూస్ కోసమే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారా, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా అంటే కనుక ఒక యూట్యూబర్ గా కంటెంట్ రీచ్ ఎక్కువ ఉందనుకుంటే చేయాలా వద్దా అనే ఒపీనియన్ అయింది. యూట్యూబర్ ఒక వీడియో బయటికి రావాలంటే టైం మనీ ఇన్వెస్ట్ చేస్తేనే ఒక మంచి వీడియో బయటకు వస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కనుక 100 మందిలో 5 మంది బ్యాడ్ అని చెప్పి 95 మంది గుడ్ అని చెప్పారనుకోండి, ఇప్పుడు ఓకే. ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాలేదనే చెప్తున్నారంటే బాలేదు కాబట్టి పికిల్స్ బాలేదని చెప్తారు. అంతేగాని పనిగట్టుకుని మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. పెయిడ్ ప్రమోషన్స్ అంటే వాళ్ళకి పచ్చళ్ళు పంపిస్తారు, వీళ్ళు కావాలని బాగున్నాయని చెప్తారు. పనిగట్టుకుని మరి ఆర్డర్లు పెట్టుకుని బాగుంటే బాగుందని చెప్తాం, బాలేదు అంటేనే బాలేదని చెప్తాం. బాలేదని చెప్పడం వల్ల మాకు వచ్చే రూపాయి ఏమైనా ఉంటుందా చెప్పండి మీరు? డబ్బులు ఊరికే రావు. 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. ఆ 1000 రూపాయలు పెట్టుకుంటే మనకి 2 కిలోలు చికెన్ పచ్చడి వచ్చేస్తుంది అనమాట, తయారైపోతుంది. అలేఖ్య గారి ప్రమోషన్లు చూస్తే చాలా హై రేంజ్లో ఉంటాయండి. ఆ పచ్చడి క్వాలిటీ కానీ టేస్ట్ అలాగే రేట్లు ఇవి కూడా అంతే హై రేంజ్లో మెయింటైన్ చేస్తే అంత సూపర్గా ఉంటుంది. కాకపోతే ఒక లేడీ అంత నెగిటివిటీ తట్టుకుని బిజినెస్ చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు అలేఖ్య గారని చెప్తాను నేను. ఏమంటారో చూడాలి. ఆయన చేత నేనేం కావాలని చెప్పించలేదండి, ఆయనకు అనిపించిందే చెప్పారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్విన్ మామీ.